ఎంత పోతారు 100 స్పీడా 150 పోతుంది కానీ మనం 100 పోతాం 90 100 మైలేజ్ మళ్ళా రైడర్ వాళ్ళు బుర్ర 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 ఏ అట్లా పోతే బండి ఖరాబు మనం ఖరాబు రిస్క్ ఎందుకు అలాగే అనుకొని బండి చూస్తుంటాం ఒకసారి ట్రాఫిక్ ఎందుకు అంటే యాక్చువల్లీ రైల్వే ఇంజన్ పోతుంది తెలుసా మీకు చూపిస్తా ఇగోండి ఇది రైల్వే ఇంజన్ ఇది పట్టాలు కనిపిస్తున్నాయి ఒక పట్టాలు అక్కడ అక్కడ అవ్వండా దిస్ ఇస్ రైల్వే ఇంజన్ అది 72 or 90 టైర్స్ ఉంటాయి దానికి కింద అది ఎంతనా ఎంత 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 యూసీగా వెయిట్ చేస్తున్నా యూసీ కోసం మీరే వెయిట్ చేస్తుర్రా అచ్చా నా చైన్ కూడా డ్రై అయిపోయింది కిచ 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 సౌండ్లు వస్తున్నాయి ఇక హలో గైస్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో మనం వచ్చేసినాం మళ్ళీ ఇంకో ట్రిప్ ఎక్కడ తెలుసా ఈసారి ట్రిప్ ఎక్కడ అంటే మా ఊరికి పోదాం భయ్య అంటే ఈ చలికాలంలో మా ఊరు ఏందో తెలుసా అంటే మోస్ట్లీ న్యూ సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు బట్ నేను వచ్చేసి ఫ్రమ్ యూపీ బట్ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి మనకు ప్యూర్ తెలంగాణ తెలుగు వచ్చు ఆంధ్ర తెలుగు వచ్చు అన్నీ వచ్చు అట్లయితే మనం ఎవడు గుర్తుపట్టాడు మనం ఎక్కడ యూపీ నుంచి అని సో ఐ నో హిందీ అది కూడా నార్త్ ఇండియన్ హిందీ సో యూపీలో ఎక్కడ అంటే యూపీలో లక్నో నుంచి నేను ఇక్కడ నుంచి 1350 కిలోమీటర్స్ ఉంది సో అక్కడ ఒక పెళ్ళి అటెండ్ చేయాలి యాక్చువల్లీ మనం వెళ్తున్నాం పెళ్ళికి మమ్మీ డాడీ ఈరోజు వెళ్ళిపోయిన ట్రైన్లో నేను బైక్ మీద పోదామని డిసైడ్ అయినా భయ్య ఎందుకంటే ఈ ఇయర్లో ఆల్రెడీ నేను ఒక ట్రిప్ కొట్టిన ఏం తెలుసా ఫిబ్రవరిలో మహాకుంభ్ వెళ్ళిన యూపీ బైక్ మీదనే వెళ్ళినాం ఈసారి మళ్ళీ బైక్ మీద పోదామని నేను ప్లాన్ చేసిన చాలా మంత్స్ నుంచి అంటే పెళ్ళి ఇన్విటేషన్ వచ్చినప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఎట్లా పోదాంరా బై ఎట్లా పోదాంరా మా ఇంట్లో వాళ్ళు ట్రైన్కి బస్కి ఫ్లైట్కి బండి మీద అయితే ఒకరా బై అని అన్నాడు నేను ట్రైన్కి పోను బస్కి పోను ఫ్లైట్కి పోను బండి మీదనే పోతా అని చెప్పిన సో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది మన భయం కూడా మనకు ఉంటుంది బట్ మన జాగ్రత్తలో మనం ఉండి సేఫ్గా మనం వెళ్తున్నాము యూపీ సో ఏంది ఈరోజు కాదు నేను వెడ్నెస్డే వెళ్తున్నా బట్ 1 day బిఫోర్ నేను ప్యాకింగ్ చేసుకోవాలి ఎందుకంటే నాకు రేపు మళ్ళీ ఆఫీస్ ఉంది సో ఆఫీస్ నుంచి వచ్చినాక మళ్ళీ నా మైండ్ పనిచేయదు సో ఒక్కరోజు ఉంది కదా గ్యాప్ ఒక్కరోజు గ్యాప్లో ఆలోచించుకుందాం మైనర్ థింగ్స్ మర్చిపోయినా అనుకో నేను బిస్కెట్ అవుతా అంటే నా గ్యాజెట్స్లో కానీ కెమెరా తీసుకొని బ్యాటరీ మర్చిపోతే ప్రాబ్లమే అట్లా అని సో ఫస్ట్ ఏంటంటే నా బ్యాగ్ తీస్తా బ్యాగ్ గ్యాజెట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి ప్యాకింగ్ చేద్దాం చలో గైస్ ఆల్ సెట్ నా వాయిస్ వస్తుందా మీకు వస్తుంది టైం అవుతుంది 6:08 అండ్ వీఆర్ ఆఫ్ టు Lucknow 1275 or 80 kilometers something ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. నేను ఏం చేసిన అంటే నా దగ్గర ఐఫోన్ ఉంది. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐఫోన్ బ్యాగ్లో పెట్టేసిన ఒక డబ్బా ఫోన్
జస్ట్ జీపీఎస్ కోసం వాడదామని. కెమెరా కొంచెం సెట్ చేసుకుంటా. దిస్ ఇస్ కరెక్ట్. చలో గైస్, ఇంటికాడ నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది. టైం అవుతుంది 6:09 అండ్ వీఆర్ అబౌట్ టు హిట్ లైక్ 275 కిలోమీటర్స్. నాట్ ఇన్ ఎ సింగిల్ స్ట్రెచ్, బట్ ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్తాను. నాగ్పూర్లో మన రిలేటివ్స్ ఉంటారు. సో నాగ్పూర్లో ఒక స్టే తీసుకొని నైట్ అక్కడ పడుకొని మళ్ళీ మనం అక్కడ నుంచి 875 కిలోమీటర్స్ కొట్టాలనుకోండి. సో చలో స్టార్ట్ చేద్దాం మరి. చలో గైస్, అంటే మొక్కుదాం, మంచి పోయి మంచి వద్దాం. లగేజ్ కూడా కరెక్ట్ వచ్చేసింది. లగేజ్కే చాలా టెన్షన్ పడ్డా నేను యాక్చువల్లీ, బట్ నో, ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచిగా వచ్చింది. బట్ ఏంటంటే కొంచెం ఒక 50 కిలోమీటర్స్ నడిపిస్తే డిస్కంఫర్ట్ అనేది తెలుస్తుంది. బికాస్ పొద్దున స్టార్టింగ్లో మంచిగా ఉంటాయి అన్నీ, బట్ ముందు పోయే కొద్దీ తెలుస్తూ ఉంటాయి. సో గైస్, దిస్ ఈజ్ మై థర్డ్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నో యాక్చువల్లీ ఆన్ ఎ బైక్. అంటే ట్రైన్లో పోతూ ఉంటా, బట్ బైక్ మీద అనేది ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎక్సైట్మెంట్ ఏంది, థ్రిల్స్, అడ్వెంచరు, రిస్క్ కరెక్టే. బట్ నాన్ బైకర్స్ అయితే ఈజీగా అంటారు, ఫ్లైట్లో పోవచ్చు కదరా అబ్బాయి సప్పుడు కాక అని, అదే ఖర్చులా. బట్ భయ్యా, నువ్వు ఫ్లైట్లో పంపించినా, బోట్లో పంపించినా, నాకు ఎలా పంపించినా, ఆ ఎంజాయ్మెంట్ అనేది నాకు ఈ బైక్ మీద వచ్చే ఎంజాయ్మెంట్ అనేది ఆ ఫ్లైట్లో రాదు. నేను 1.5 అవర్స్ ఈజీగా వెళ్ళిపోతా. సి, అకార్డింగ్ టు మీ ఫ్లైట్ ఈజ్ ఫర్ ఎమర్జెన్సీ. దానికి ఫ్లైట్ అంటే ఓకే, బట్ ఊరికే నార్మల్గా 9,000 పెట్టుకొని ఎవడు పోతాడు అబ్బాయి. పెట్రోల్ నిన్ననే వేయించుకున్నా. పొద్దున మన వాళ్ళు కార్డ్ యాక్సెప్ట్ చేయరు, తెలుసు కదా. సో ఫస్టే పోపించుకున్నా. ఎట్లుంటుందో మన ట్రిప్. ఫస్ట్ సిటీ నుంచి బయటికి వెళ్దాం. రియాక్షన్స్ అయితే డేంజర్గా దొరుకుతాయి పోయి మనకు. ఇప్పుడే నడుముని వస్తుందేం బ్రో. అండ్ గైస్, నేను మీ అందరికీ చెప్పినా కదా లాస్ట్ వ్లాగ్లో, నా ఇండికేటర్ స్విచ్ వర్క్ చేస్తలేదని, ఆన్ అయితే బంద్ అయితే లేదని. ఇవ్వండి, ఆన్ అయిందా, ఇప్పుడు బంద్ అవుతుంది. నేను ఏం చేసినా తెలుసా, లాస్ట్ సండే బోర్ కొడుతుందని స్విచ్ ఇప్పేసినాక జో తిప్పలు పడ్డా కదా, 10 నిమిషాలు పనేమో, లోపల రస్ట్ గిస్ట్ ఏమైనా వచ్చిందేమో ఇప్పి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేద్దాం అనుకున్నావయ్యా. ఇప్పుతా పోయినా కానీ పెట్టడానికి మాత్రం చుక్కలు అనిపించినాయి. లోపల ఏం లేదు, వాటర్తో రస్ట్ వచ్చింది నిజంగా మిడిల్ బటన్లో. సో అది క్లీన్ చేసి పెట్టంగానే మళ్ళీ వర్కౌట్ అవుతుంది. షోరూంలో వెళ్తే మాత్రం స్టాక్ లేదు సార్ అని అన్నారు. అండ్ నా బండి దట్టు వారంటీ అయిపోయింది. అది మనకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. సో జస్ట్ పవర్ ఆఫ్ కోసం అంత ఛార్జెస్ పెట్టడం అవసరమా? కొంచెం తిప్పలు పడినా కానీ సెట్ అయింది. మీరు కూడా మీకు తెలిసిన ఎలక్ట్రీషియన్ కానీ మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఉంటాడు కదా, అతని దగ్గర వెళ్ళండి, పక్కా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇస్తాడు. అనవసరంగా షోరూమ్ పోయి వేస్ట్ అవన్నీ. మనం వెళ్ళాలి వాయా సికింద్రాబాద్, మెడ్చల్ అట్లా వెళ్ళాలి. సో మనది నిజామాబాద్ రోడ్ కదా. పొద్దున హైదరాబాద్లో ట్రాఫిక్ చూడండి. పొద్దున అంటే ఆల్మోస్ట్ అందరు వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అయిపోయినాయి. కొందరు 5 నుంచే స్టార్ట్ చేస్తారు వర్క్స్, అండ్ కొందరు వర్క్స్ నుంచి రిటర్న్ కూడా వస్తూ ఉంటారు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. చెప్తున్నా కదా, ఎంతమందికి అయితే తెలుసో అందరు ఒకటే మాట అంటారు తెలుసా, బస్సులన్నా పోవచ్చు కదరా, లగ్జరీ బస్సులా, ఫ్లైట్లన్నా పోవచ్చు కదరా అంటే, అరే ఎట్లా అర్థం చెప్పాలి భయ్ మీ అందరికీ నేను? హౌ? మా సెక్రటేరియట్ ఏంది ఇంకా చాలా తెల్లగా కనిపిస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దిరా ఏంది? 2-3 మెసేజ్ చేయాలి బాబు, నేను స్టార్ట్ అయినా అని మర్చిపోయినా, మళ్ళా లేదంటే గలీజ్గా ఉంటుంది. ఫస్ట్ ఆపుదాం 2 నిమిషాలు. చలో భయ్యా, రపారప్ మెసేజ్లు కొట్టేసినాం. సెక్రటేరియట్కి బాయ్ చెప్దాం. నేను మార్నింగ్ వెళ్తున్నా ట్రాఫిక్ తగలొద్దని. మనము ఎంత తొందరగా సిటీ క్రాస్ చేస్తే అంత మంచిది యాక్చువల్లీ. బండిలో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ ఏమో ట్యాంక్ బ్యాగ్ ప్లస్ పెట్రోల్ వెయిట్, బ్యాక్ సైడ్ ఏమో లగేజ్ వెయిట్. ఇట్లా నడుస్తుంది బండి అతుక్కొని మొత్తం. ట్యాంక్ బండి మంచు చూడండి, మంచు
అసలు వాటరే కనిపిస్తలేవు. ముంగడ ఏముంటుందో చుక్కలు కనిపిస్తాయి పక్కా. ఇదైతే అవు వెంకల పడతారా? అరే మరే బెల్ట్ 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 మనోడు రేస్ పెట్టుకుంటారా ఏమో అని బగాసరే ఉండి ఇంకా అప్పటి నుంచి హారన్ కొడుతున్నాను నేను దానికి. సమ్టైమ్స్ మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది మనకు కూడా. ఎవడో తెలిసినోడు ఉంటాడు ఊరికి హారం కొడుతుంటే మనం చూడం, కానీ ఎవడరా నాయన అని మళ్ళీ కోపంతో చూస్తే మనల్లో ఉంటారు. భయ్యా ఏంది హైదరాబాద్ వదిలి సికింద్రాబాద్ డివిజన్ రాగలి గిట్ల చల్లి పెడుతుంది. ఇక్కడ చెట్లున్నాయి, మిలిటరీ ఏరియానా? ఈ స్కూల్ కాలేజ్ బస్సులు స్టార్ట్ అవ్వే ముందు నేను వెళ్ళిపోవాలి. భయ్యా చుక్కలు కనిపిస్తున్నాయి నాకు, చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి అప్పుడే. అమ్మో మంచి. నేను ఇంకా నైట్ వెళ్దాం అనుకున్నా, ఏం కాదు మేనేజబుల్. డబల్ వేసుకొని వచ్చినా నేను అన్నీ. చలో ముందర ఎక్కడైనా చాయ్ కాగుతా, చాయ్ పడాలా ఫస్ట్. అమ్మా ఈ గుంతలతోనే భయం నాకు, ఇంకేమి లేదు. లాల్ పరి అవో మహారాష్ట్రలో ఇట్లాంటి రెడ్ బస్సెస్ని లాల్ పరి అంటారు. ఇదైతే న్యూ మోడల్, బట్ ఓల్డ్ మోడల్ లాల్ పరిలో కూర్చోవాలి. ఏం మజా వస్తుంది తెలుసా? కైండ్ ఆఫ్ సింఫనీ మ్యూజిక్ ఉంటుంది ఇంకలా, దడ మొత్తం సౌండ్ వస్తుంది, కానీ మజా వస్తుంది తెలుసా? మహారాష్ట్ర కర్ణాటక డ్రైవర్స్ జబర్దస్త్ నడిపిస్తారు బండ్లు బస్సులు. అట్లా అని వేరే స్టేట్ వాళ్ళు నడిపారని చెప్తలేను, బట్ దే ఆర్ కైండ్ ఆఫ్ రఫ్ ఉంటారు తెలుసా చాలా. ఫైనల్లీ మనం ఏమంటారు సిటీ వదిలేసి హైవేలో వచ్చేసినాము. ఇప్పుడు ఒక కాన్స్టాంట్ స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతున్నా, విచ్ ఈజ్ 95 and 100. ఇదే స్పీడ్లో వెళ్తే దిస్ ఈస్ అ క్రూజింగ్ స్పీడ్ ఆఫ్ 250 యాక్చువల్లీ. అంటే దీనికి దాటితే ఇంకా మైలేజ్ ఇవ్వదు, దీనికి తగ్గితే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చలో గాయ్స్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. సో టోల్ గేట్ ఎక్కక ముందు ఒక మంచి చాయ్. ఏడున్ చాయ్ పండుకుండా అయింది. మన లగేజ్ చెక్ చేసుకుందాము. వన్ సైడ్ అయితే పోతలేదు కదా, బట్ ఇట్ ఫీల్స్ లైక్ వన్ సైడ్ పోతున్నట్టు, బట్ నో ఇట్ ఈస్ కరెక్ట్. చలో మనం చాయ్ తాగుదాం ఒకటి. నాకు ఆ ఛాయ్ అన్న గుర్తుపట్టిండు. నేను మహాకుంభ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే ఆగిన. సో మనోడు గుర్తుపట్టిండు, అన్న ఎక్కడికన్నా మళ్ళీ అని. చలో రైట్ గైస్, పోదాం మళ్ళీ స్టార్ట్. ఇది టోల్ గేట్ దాటినాక మళ్ళీ కలుద్దాం. ఢిల్లీ మనోడు వెళ్ళిపోతుండో. ఇంకా చెప్పండి గాయస్, ఎలా నడుస్తుంది? నేను వీడియోస్ అయితే చాలా టైం తీసుకొని వేస్తున్నాను, బికాజ్ యూనో ఆఫీస్ వల్ల టైం ఏం దొరుకుతలేదు. నేను ఏదో పార్ట్ టైం వ్లాగింగ్ చేద్దాం అనుకున్నా, బట్ పార్ట్ టైంలో కూడా చేయడానికి టైం దొరుకుతలేదు తెలుసా. దీని అమ్మ ఈ పార్ట్ టైం పోయి ఫుల్ టైం ఎప్పుడు తెప్పిస్తారా భయ్ మీరంతా? నా కంటెంట్లో ఏం మిస్ అవుతుంది అది మీరు నాకు కమెంట్ చేసి చెప్పాలి. సో ఐ విల్ ట్రై మై బెస్ట్, ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్. ఇప్పుడు చాలామంది లైక్ మా ఇంట్లోలే, ఐ కమ్ ఫ్రమ్ హిందీ లాంగ్వేజ్, మై మదర్ టంగ్ ఈజ్ హిందీ. సో మా డాడీ ఏమంటాడంటే, అరే నువ్వు తెలుగులో వీడియో చేస్తున్నావు, సో విత్ ఇన్ తెలంగాణ అండ్ తెలుగు స్టేట్స్లోనే నీ వీడియో ఉండిపోతుంది. నువ్వు అదే వీడియోస్ కనుక హిందీలో చేస్తే నార్త్లో కూడా రీచ్ అవుతుంది కదా
అని ఆయన సజెషన్. బట్ ఐ డోంట్ థింక్ సో, బికాజ్ నేను స్టార్టింగే తెలుగు నుంచి చేసి ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్స్తోని నేను మళ్ళీ హిందీలో మూవ్ అయితే ఈ 2000 సబ్స్క్రైబర్స్కి నేను హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుందా కాదా? బికాజ్ చాలామందికి హిందీ రాదు మన తెలుగులోకి ఇందులో. సో ఆ తెలుగులో చేసే మజా వేరు, హిందీలో చేసే మజా వేరు. That's what I do is I'll try to talk in English sometimes before, because those who don't know Telugu, at least they can understand somewhat. That too I cannot speak in English all the way because I'm not perfect in English. అల్చిపోయారు ఇద్దరు, ఫుల్ లోడ్ ఉంది లోపల. ఎందుకైనా మంచిది యూసీగా అనిపించింది, ట్యూషన్ చేయించుకుందాము. బికాజ్ మనం వేరే స్టేట్కి వెళ్తున్నాం, అక్కడ సిచ్యువేషన్ ఏంది ఎట్లా అనేది మనకు తెలియదు. కామారెడ్డి పోయే ముందు ఎంతనా ఎంత 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 యూసీగా వెయిట్ చేస్తున్నా యూసీ కోసం. మీరే వెయిట్ చేస్తుర్రా? అచ్చా, 2 years అవుతుంది దానికి. ఆల్రెడీ 25,000 తిరిగింది అది. ఈ పనులు, ఇట్లాంటి పనులు డీలే చేసుకోవద్దు. బికాస్ ఇఫ్ వి డీలే ముంగడ పోయినాక పశ్చాంసం. అదేదో 50 రూపాయలు అయ్యే పనికి యుల్ బి ఫైండ్ ఫర్ 2000. అవసరమా? ఆ పియూసీ చేసే అన్న ఏమంటుండంటే బండి నంబర్ మంచి దొరికిందంట. అంటే నేను ఫ్యాన్సీ నంబర్ అప్లై చేసిన అనుకుంటుండు. బట్ నో, మన కిస్మత్కి మంచి నెంబర్ వచ్చింది, సిరీస్ నెంబర్ వచ్చింది. TG134577, అంటే 34577 అట్లా. చలో పియూసీ అయిపోయింది, టెన్షన్ లేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు 10 o'clock మనం ఆగి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఇప్పటిదాకా బండిది నేను తీసుకోలేదు. కేటీఎం వాళ్ళకి పంపించేసిన మెసేజ్ అర్జెంట్ పంపించండి అని. సో వాళ్ళు అది కూడా పంపించేస్తే అయిపోతుంది. కామారెడ్డి దగ్గర ఆపుతారు పోలీసు వాళ్ళు, అది ప్రాబ్లం. ఏదో ఒకటి లేదా ఊరికే సతాన్సే గుద్దలం అవుతుంది. మన ఇక్కడైతే ఏమన్నారు, బట్ జర్రా నేను మహారాష్ట్ర ఎంటర్ అయినా అనుకోండి అయిపోయి పోలీసు వాళ్ళు కళ్ళల్లో పడుతుంది ఇక, అమ్మా బయట స్టేట్ బండి అని అట్లా. సరే చలో పోదాం. సో ఇటు సైడు ముంగళ చూడొచ్చు మెల్లగా మనకు మౌంటైన్స్ అంటే గుట్టల్లాగా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అయితే మనం కామారెడ్డిలో ఉన్నాము. ఇంటి నుంచి 130 kilometers అయితే వచ్చినాము. ఓ ఈ రాళ్ళు ఇట్లనే కెమెరాలు డ్యామేజ్ అవుతాయి ఈ రాళ్ళ వల్ల. సో రైట్ సైడ్లో ఆపోజిట్లో చూడొచ్చు మీరు, చెప్పినా కదా గుట్టలు. నాకేంది ఇంకా ఆకలి అయితే లేదు, ఆకలి అయితే మంచిగా తిందామని. బికాజ్ వన్స్ నేను ఈ తెలంగాణ దాటిన అంటే నాకు ఇడ్లీ దోశ దొరకదు. ఇవాళ రేపు అన్ని చోటు దొరుకుతుంది కానీ ఆ టేస్ట్ దొరకదు. అది టైం అవుతుంది 8:39. ఇప్పటివరకు అయితే జర్నీ ఓకే అంటే 100 kilometers వచ్చేసిన, 130 kilometers సారీ. బట్ ఏం అనిపిస్తలేదు తెలుసా నాకు. ఇంకా ముంగడు ఉంటుంది, తొందరగా హ్యాపీ అవ్వద్దు. ఏమంటారు, హెల్మెట్ గ్లాస్ వేసుకొని 100 నడిపిస్తే అసలు నాకు ఏం అర్థమైతే లేదు బండి 100 పోతున్నా. నాకు ఇట్లా లాంగ్ డ్రైవ్స్లో పోతున్నప్పుడు చాలా నచ్చుతుంది ఏంటంటే, ఇట్లా ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్లో ఉన్నాం కదా, తెలంగాణ స్టేట్ క్రాస్ అయినాక మెల్లగా మహారాష్ట్ర వస్తుంది, మహారాష్ట్ర వచ్చినాక మళ్ళీ మధ్యప్రదేశ్ వస్తుంది, మధ్యప్రదేశ్ తర్వాత యూపీ నెంబర్ ప్లేట్ స్టార్ట్ అవుతాయి. అది చూడడంలో చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మనం ఒక స్టేట్ వదిలేసి ఇంకో స్టేట్కి ఇట్లా పోతా ఉంటే బండి నెంబర్లు చేంజ్ అవుతూ ఉంటాయి చూడు, అది మజా వస్తుంది. నుంచి 200 kilometers ఫార్ ఆల్మోస్ట్ టైం అవుతుంది 9:48. మనం కవర్ చేసినాం 210 kilometers. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నాకు ఒక ఏమంటారు రివర్ కనిపించింది. బట్ దెర్ ఈజ్ నో ఫ్లో ఇన్ ద రివర్. మనం స్టిల్ ఇంకా తెలంగాణలో ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు. మంచి స్పాట్ దొరికితే ఆగుదాం అని ఇంకా ముంగడికి వచ్చేసిన. బట్ ఇప్పుడు టైం అవుతుంది, ఎక్కడైనా ఆగుదాం, బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇంకో 20 kilometersలో నిర్మల్ స్టార్ట్ అవుతుంది. నిర్మల్ స్టార్ట్ అయిందంటే ఇంకా మొత్తం ఫారెస్టే. బట్ రోడ్డు మాత్రము ఎక్సలెంట్ ఉంటుంది తెలుసా నిర్మల్. ఓకే, ఇంకా 12 kilometers ఉంది నిర్మల్. అండ్ ఇక్కడ దారిలో కుంతల వాటర్ ఫాల్స్ ఉంటుంది.
మన హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్స్. నేను లాస్ట్ టైం వచ్చిన సోలో కుంతల వాటర్ ఫాల్స్ ఒకసారి ఇప్పుడు వెళ్ళడానికి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే కుంతల వాటర్ ఫాల్స్లో కిలోమీటర్ కిందికి దిగాలి. కిందికి దిగి వాటర్ ఫాల్స్ చూసి మళ్ళీ పైకి వచ్చే లోపు నా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, అలసిపోతాను నేను. మళ్ళీ ఇంత లగేజ్ ఉంది కదా అని అదేదో దారిలో ఉంటే చూసుకొని వెళ్ళిపోతుండే. కానీ మంచిగా ఉంటుంది వాటర్ ఫాల్స్. ఇప్పుడు లాస్ట్ 20 days నుంచి అయితే వర్షాలు పడలేవు. వాటర్ ఉన్నాయా లేవా అనేది అయితే తెలియదు. కానీ వర్షాలు పడినప్పుడు వస్తే మాత్రము ఒక రేంజ్లో ఉంటుండే. అండ్ పెట్రోల్ కూడా 3 bars దిగిపోయింది. పెట్రోల్ ఓపిస్తాం, లాస్ట్ 3 bars ఉన్నప్పుడు పెట్రోల్ ఓపిస్తా. गाइस ఒక చిన్న ధాబా దొరికింది. भाई नाश्ता है ठीक. ఇడ్లీ దోశ గరం గరం. చలో ఇడ్లీ దోశ గరం గరం అంట. ఇడ్నే ఆగుదాం. మన ఇడ్లీ ఈజ్ వెయిటింగ్ దేర్. రోడ్ సైడ్లో మంచి వ్యూతో ఒక ఇడ్లీ దొరికింది అనమాట. ఇంకా నిర్మలేనా? निर्मल बाईपास. निर्मल पीछे चला गया क्या? సో చలో బ్రేక్ఫాస్ట్ తిని ఒక 20 minutes ఒక మంచి ఛాయ్ తాగేసి 20 minutes ఆగేసి దాని తర్వాత మళ్ళీ అగైన్ కంటిన్యూ అవర్ రోడ్ టు నాగ్పూర్. బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉండే. అంటే మన హైదరాబాద్కి కంపేర్ చేసుకుంటే ఇడ్లీ అంత సాఫ్ట్ లేకుండే. బట్ ఏదో ఉప్మా ప్లస్ ఇడ్లీ 2 కాంబినేషన్ తిన్నట్టుండే. నైస్. ఇక్కడ ఒక ఛాయ్ తాగేసి ఒక 10 minutes వెయిట్ చేసి మళ్ళీ ఇంకా డైరెక్ట్ లంచ్కి ఆపుతా లేదంటే సీదా నాగ్పూర్లో ఆపుతా. వచ్చేసింది మన ఛాయ్. ఎట్లుంది తెలుసా? చేతులు కడుక్కొచ్చినాను, అంత వేడిగా ఉంది. అంటే చల్లగా ఉంది. చలో అయిపోయింది భయ్యా ఇడ్లీ. 11 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసిన. ఇప్పుడు ఇంకా నాకు 2 to 3 వరకు అయితే ఆకలేవదు పక్కా. ఇదైతే ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ నుంచి పెట్రోల్ వేపియాలి. పెట్రోల్ చాలా తాగుతుందా బండి, ఏంది ఇది? నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే పెట్రోల్ ఫ్యూల్ పంప్లో ఫ్యూల్ వేపిద్దాం. సో ఎవ్రీ 300 kilometers ఫ్యూల్ వేయించుకుంటా బెస్ట్ ఉంటుంది. ఐ గెస్ ఆదిలాబాద్ కన్నా ముందు నాకైతే ఒక పెట్రోల్ పంప్ కనిపించింది. ఇక్కడ ఫ్యూల్ పోపించుకుందాము. కార్డు ఉందా అన్న? ఫోన్పే కాదు, కార్డు. మళ్ళీ నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్స్లు ఉంది? ఉందా? సరే. నేను క్యాష్ తీసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నెట్వర్క్స్ లేవు. ఏమైనా ఇష్యూ అయిందనుకో పెట్రోల్ పోపించేటప్పుడు మనీ డెబిట్ అయ్యి వానికి రాకముందు ఎందుకు అనవసరంగా అని కార్డు పోపిస్తున్నాను సేఫ్ సైడ్గా. నెక్స్ట్ 1 kilometerలో ఉందంట కదా, చూద్దాం. ఆడ ట్రై చేద్దాం. ఆడుంది కదా హెచ్పి. కార్డ్ లేదని అన్నా ప్లీజ్. లేదంటే ఇట్లనే తోలుతుంది దీన్ని. ఏంది ఇది బజారు? కార్డు ఉందా అన్న? పని చేస్తలేవా? అరే ఇదేంద్రా అబ్బాయి. నో ప్రాబ్లం, మంగళ చూద్దాం. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ కనిపిస్తుంది, ఇండియన్ ఆయిల్. మోస్ట్ ప్రాబబ్లీ ఇందులో ఉండాలి. ఇందులో లేదు అంటే ఇంకా ముంగట చూస్తా. నా కార్డు ఉందా? కార్డ్ ఉంది కదా. అమ్మో ఫైనల్లీ. ఇటు సైడ్ ఉంటుంది.
ఎయ్యి వస్తుంది. స్పీడ్ ఉందా? ఏంటి వస్తుంది, ఇంకా వస్తుంది. ఇంకా నువ్వు గన్ను స్పీడ్ ఉందని కొడుతున్నావు కదా, కొంచెం మెల్లమెల్ల కొట్టు. మళ్ళీ నాకు ముంగలు దొరకకపోతే ప్రాబ్లం అని. 921 కార్డు ఉంది కదా, అక్కడ వెళ్ళాలా? అమ్మా ఐ గాట్ పెట్రోల్. అంటే 900 రూపీస్లో ఎంత వచ్చిందంటే 272 కిలోమీటర్స్ నడిచింది. దట్ విచ్ ఈస్ గుడ్. ద బ్లూఫిన్ రైడర్, తెలుగు, నాట్ హిందీ. తెలుగేనా మీరు కూడా? నేను కూడా చేసే తెలుగులోనే, కానీ యూపీ వెళ్తున్నా. యూపీ వెళ్ళాలా? లేదు నాగ్పూర్లో మా చుట్టాలు ఉంటారు, అక్కడ వండుకుంటా. మళ్ళీ లేచి రేపు పొద్దున. నాగ్పూర్ ఎంత ఉంది? 200 కదా. ద బ్లూఫిన్ 200 ఉంది. ఒక 4 అవర్స్లో కొట్టేస్తా. థ్యాంక్ యూ. ఫుల్ ట్యాంక్ హైదరాబాద్ నుంచి ఫుల్ ట్యాంక్ చేయించిన. ఆడ నుంచి ఇక్కడ 900 వచ్చింది. ఇప్పుడు ఈడ నుంచి ఆడికి 900. మళ్ళా మైలేజ్ ఇస్తుంది మంచిగా. స్పీడా 150 పోతుంది, కానీ మనం 100 పోతాం. 90-100 మైలేజ్ మళ్ళా. ఏ అట్లా పోతే బండి ఖరాబు, మనం ఖరాబు, రిస్క్ ఎందుకు? లే చిన్నగా పోయి చిన్నగా వస్తాంలే. రైట్ అన్న. మనుషులు ఇట్లా బండి చూసి హ్యాపీ అవుతారు. వాళ్ళకు మన స్టోరీస్ తెలుసుకోవాలని ఉంటుంది, మనకు వాళ్ళ స్టోరీస్ తెలుసుకోవాలని ఉంటుంది. యాక్చువల్లీ మీరు రోడ్ ట్రిప్, బైక్ ట్రిప్ చేస్తే ఇదే ఒక గుడ్ ఫీలింగ్ అనమాట. వెన్ పీపుల్ సీ యూ, కిడ్స్ వర్ ఎక్సైటెడ్, చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. సో ఆదిలాబాద్ వచ్చేసి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. ఆదిలాబాద్ తర్వాత ఒక 100 కిలోమీటర్స్ కొంచెం జంగల్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా నాగ్పూర్ స్టార్ట్, అంటే మహారాష్ట్ర స్టార్ట్. వావ్, ఇక్కడ దారిలో నాకు ఒక మంచి లొకేషన్, అంటే లొకేషన్ కాదు, అక్కడ రివర్ ఉండి అక్కడ డ్యామ్ కట్టినట్టుంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అక్కడ. గైస్ ఇంకొక మంచి లొకేషన్ దొరికింది. రివర్ పేరు ఏందో తెలియదు, బోర్డ్ అయితే పెట్టలేదు, బట్ అమేజింగ్, చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా ఎండిపోయింది. ఇక్కడ చూడండి, కొన్ని సినిమాటిక్ షాట్స్ చూసాం ఇక్కడ.
గైస్ ఒక మంచి అక్కడ బ్రిడ్జ్ రివర్ సీనరీతో మనము తెలంగాణ వదిలేసి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ మెల్లగా నేను చూస్తున్నా ఏంటంటే టీజీ బండ్లు పోయినాయి అండ్ ఎంహెచ్ బండ్లు స్టార్ట్ అయినాయి. మీకు కూడా చూపిస్తా ఆగండి. అంటే ఆ బ్రిడ్జ్ తర్వాత నుంచి నేను ఎప్పుడు మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయినా నాకే అర్థం కాలేదు. ఇక్కడ 2 వీలర్ ఉంది చూడండి. ఎంహెచ్ 29 స్టార్ట్ అయిపోయింది. అక్కడ TG01 నుంచి ఎండ్ చేసినాం, ఎంహెచ్ 29 నుంచి స్టార్ట్ చేసినాం ఇక్కడ. వెల్కమ్ టు మహారాష్ట్ర. టైం అవుతుంది 12:19. ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది. ఐ గెస్ నేను ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే 2:33కి రీచ్ అయిపోతా ఆడికి, అలా అనిపిస్తుంది నాకు. నాగ్పూర్ 161. నాగేష్ భాయ్ ఇక్కడ ఏమైంది చెక్ పోస్టా? ఎవరు నాయను ఇంత పెద్ద జామా? రోడ్ వేస్తున్నారు అన్న. ఏంది ఇట్లుందేంది ఇక్కడ రోడ్డు? అంకుల్ తెల్ల హాస్పిటల్ వేసుకొని బయటికి వెళ్ళండి. ఎంహెచ్ 29 ఎంహెచ్ 26 అంటే ఇట్లా డిక్రీజ్ అవుతూ ఉంటుందేమో నంబర్. ఇక ట్రాఫిక్ ఎందుకు అంటే యాక్చువల్లీ రైల్వే ఇంజన్ పోతుంది తెలుసా మీకు? చూపిస్తా ఇగోండి. ఇది రైల్వే ఇంజన్. ఇది పట్టాలు కనిపిస్తున్నాయి, ఒక పట్టాలు అక్కడ అవ్వండా. దిస్ ఇస్ రైల్వే ఇంజన్. అది 72 or 90 టైర్స్ ఉంటాయి దానికి కింద, అది గుంజుతుంది దాన్ని. నా గోప్రోలో బ్యాటరీ అయిపోయింది, ముంగడ ఎక్కడైనా ఆపి బ్యాటరీ వేసుకుందాం. నాగ్పూర్ వెళ్ళే దారిలో నాకు ఒక అనంతగిరి హిల్స్ లాంటి చిన్న ఘాట్ దొరికింది. అప్పటి నుంచి ఇదే ఒక చిన్న ఘాట్ అనిపించింది నాకు, చాలా చిన్న ఘాట్. ఘాట్స్ అంటే మారేడుమిరి వెళ్ళినప్పుడు దొరికినాయి పై. ఖుష్ అయిపోయినాం. యూపీ పోయేదాకా ఏం ఘాట్స్ లేవు తెలుసా ఎక్కువ. యాక్చువల్లీ ఉంటే నాకు తెలిసి మ్యాక్స్ 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అట్లా ఘాట్లు ఉన్నాయి, మిగతా ఘాట్లే లేవు. ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ నాగ్పూర్. సో నాగ్పూర్ అయితే వచ్చేసినాము. బట్ నాగ్పూర్ నుండి నేను ఎక్కడైతే పోవాలో ఆ లొకేషన్ వచ్చేసి 40 కిలోమీటర్స్ ఉంది. నేను కరెంట్లీ ఇప్పుడైతే నాగ్పూర్ సిటీలో ఉన్న. ట్రాఫిక్ ఏం ఎక్కువ లేదు యాజ్ కంపేర్డ్ టు హైదరాబాద్. ఎందుకంటే వీక్ డే కాబట్టి అందరు ఆఫీస్లకి స్కూల్స్కి పోయినుంటారు. టైం కూడా 2:23 అవుతుంది. దీనికి ఐఫోన్ పెడితే నాకు చాలా భయం అవుతుంది, కెమెరా పోతుందని భయము వైబ్రేషన్కి. నా చైన్ కూడా డ్రై అయిపోయింది, కిచ సౌండ్లు వస్తున్నాయి. ఇక నేను అప్పుడు చెప్పినా కదా లాస్ట్ 400 కిలోమీటర్స్లో ఏం అలసిపోలే అని. ఇప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి, నడుము నొప్పి స్టార్ట్. అప్పుడు నడుము నొప్పి 10% ఉంటే ఇప్పుడు 80% ఉంది. ఢిల్లీ 1095, రాయ్పూర్ 287. ఇప్పుడైతే తెలంగాణ టు నాగ్పూర్ తొందరగా వచ్చినాము. బట్ రేపు నాగ్పూర్ టు ఎంపీ లేటు, మళ్ళీ ఎంపీ టు యూపీ అయితే అస్సలకే రాదు. ఎంపీ చాలా పెద్దది, ఒక 400 to 600 కిలోమీటర్స్ ఓన్లీ మనం ఎంపీలోనే నడవాలి తెలుసా. రేపు పొద్దున చూపించిన లాల్ పరి ఆరెంజ్ పరి అయిపోయింది, ఇప్పుడు ముంగట నడుస్తుంది. ఆ లాల్ పరి వేరు, ఈ లాల్ పరి వేరు. బట్ మహారాష్ట్రలో రెడ్ బస్సెస్ని లాల్ పరి అంటారు. దీని మీద కూడా రాశారు చూడండి, అదిగోండి లాల్ పరి. మంచిగా ఏంది ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోయినా, బికాస్ కొంచెం నాగ్పూర్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు మనమైతే స్ట్రైట్ పోతున్నాం మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. గైస్ ఇక్కడ నాగ్పూర్లో ఏంటంటే బొగ్గుల కోల్ మైన్స్ చాలా ఉన్నాయి. అక్కడ అక్కడ చూస్తున్నారా, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన ఎంత డీప్ ఉంటాయో తెలుసా. మనకు టైం కుదిరితే చూపిస్తాను నేను మీకు. అబో ఏంటిది, మూసీ నది ఆఫ్ నాగ్పూర్. ఇక్కడ నుంచి ఏదో ఊరు వస్తుంది, వచ్చేసినాము. ఇంకొక 2.4 కిలోమీటర్స్. సో దిస్ ఇస్ నాగ్పూర్. నాగ్పూర్లో మా బాబాయ్ వాళ్ళు ఏంటంటే కొంచెం అవుట్స్కట్స్లో ఉంటారు. నాగ్పూర్ సిటీ అంటే చాలా పెద్దది యాక్చువల్లీ. సో వీళ్ళు ఉండేది ఏంటంటే కామ్టీలో. ఇంతకుముందు మనం ఇక్కడ వచ్చినాము, మహాకుంభ వెళ్ళినప్పుడు ఇక్కడ పెళ్ళి అటెండ్ చేసినాము. వచ్చిండు మా బాబాయ్. अरे चेन में किच किच आवाज आ रहा है इसलिए स्प्रे नहीं डाला मैं। अरे मैं सोचा आगे अब क्या डालूं। चलो ఇగో ఈయననే మా బాబాయ్, సగం దారిలోనే కలిసిండు. ఆప్కే గారు చల్లావు. ఓహో చిన్న చిన్న గల్లీలు. ఫస్ట్ లగేజ్ తీసి
లోపల ల్యాప్టాప్ది పరిస్థితి ఏందో చూడాలి. ఇగో మా బాబాయ్ 220 చలో గైస్ లగేజ్ అన్ప్యాక్ చేసి మొత్తం ఫ్రెష్ అప్ అయినాక కలుస్తా.